నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను చందు వంశీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న గోదావరి, ధవళేశ్వరం నుంచి భారీగా దిగువకు నీటి విడుదల. ఏపీలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి. బుధవారం ఢిల్లీలో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తామని స్పష్టం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామనడం హాస్యాస్పదం. వైసీపీ పెద్దల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి సెటైర్లు. రంపచోడవరం ఏజెన్సీ వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న వాగులు, నీట మునిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ ఆలయం. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరిగి దాదాపు 11 అడుగులకు చేరింది. అలాగే రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ వద్ద నీటి మట్టం భారీగా చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు. 5 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. అక్కడ 36 అడుగులకు దాటింది. 6 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతుంది. ఇక తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 55,232 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 52,897 క్యూసెక్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు ఓ పార్టీపై జరుగుతున్న దాడుల్లా కాకుండా ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడుల్లా భావించాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైసీపీపై భౌతిక దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజల్లో నెలకొన్న భయం, జరుగుతున్న అకృత్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఓ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడులపై పార్లమెంట్లో చర్చించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండపై ఢిల్లీలో బుధవారం ఓ ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించున్నట్టు తెలియజేశారు. అలాగే లోక్సభ, రాజ్యసభలో తమ వాణిని వినిపిస్తామని పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, వాటికి సంబంధించి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కేడర్ మీద జరుగుతున్నటువంటి భౌతిక దాడులు, అలాగే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలకి గురి చేసే విధంగా జరుగుతున్నటువంటి పద్ధతుల్ని అన్నిటినీ కూడాను మొత్తం డిస్కస్ చేయటం, దానికి తగిన విధంగా ఆ పద్ధతుల్ని ఎలా ఆపాలి అనే విధంగా గవర్నమెంట్కి తెలియచెప్పాలి గట్టిగా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మొత్తం అంతా కూడాను వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. అన్ని పార్టీలు రాజకీయాలకి దాటుకొని వీటన్నిటినీ కూడాను ఎవరు కూడాను సభ్య సమాజంలో ఇలాంటి పనులని తప్పనిసరిగా గ్రహించాలి. వీటిని ఎటువంటి పరిస్థితుల్లో వీటిని ఆపు చేయాలి అనేటటువంటి మెసేజ్ ఇవ్వటం జరిగింది. సో మీరు ముఖ్యంగా చూస్తే ఈ నెల రోజుల కార్యక్రమంలో హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు, వీటన్నిటికీ సంబంధించి పార్లమెంట్లో మేము వీటన్నిటినీ కూడా లేవనెత్తాలి అని చెప్పేసి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పార్టీ ఎంత స్ట్రాంగ్గా 15 సంవత్సరాల నుంచి ఒక పద్ధతిగా ఒక విధి విధానంతో పనిచేస్తూ ఉంది. సో ఆ విధానాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, వీటిని డిస్టర్బ్ చేసే విధంగా ఎవరో చేయాలనుకున్నా కానీ అవన్నీ అయ్యే పరిస్థితి కాదు. పార్టీ పటిష్టంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. క్యాడర్కి అంతా కూడాను భరోసా ఇచ్చే విధంగా మా నాయకత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కూటమి కానీ లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అనేసి మళ్ళా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వీటిని అనవసరంగా వీటన్నిటిని మళ్ళా ఇప్పుడు ఇవన్నీ కూడాను ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఇది జరగనీయకూడదు, వీటిని ఆపాలి అనేటటువంటి దీన్ని మేము పార్టీ తరఫు నుంచి మా నాయకులు చెప్పిన దాన్ని బట్టి మేము
అన్ని ఎస్పెషల్లీ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో విపరీతంగా ఒక నెగిటివ్ ఒక భయాందోళన వస్తున్నాయి. ఇప్పుడు నిన్న చూస్తే వినుకొండలో జరిగినటువంటి హత్య, అది చూస్తే మీరు అంతకుముందు దాళ్లు, అలాగే మిథున్ రెడ్డి గారి ఇంటి మీద, రెడ్డప్ప గారి ఇంటి మీద వేసినటువంటి రాళ్లు, ఈ దాళ్లు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా మనుషుల్లో ఒక రకమైనటువంటి ఒక భయాందోళనకు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి తప్పనిసరిగా వీటిని ఇమీడియట్గా లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను, ఖచ్చితంగా మీరు మీ క్యాడర్కి, మీ టీమ్స్కి అన్నిటికి కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి. తప్పనిసరిగా ఇలాంటి దాడులన్నింటినీ ఆపించాలా. ఇది ఖచ్చితంగా నేను పర్సనల్గాను అలాగే మా పార్టీ తరఫున కూడాను మేము ఇది రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే పార్టీ తరఫు నుంచి, మా వైసీపీ పార్టీ తరఫు నుంచి కూడాను ఇప్పుడు మేము కూడా ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ తీసుకోకపోతే, ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే, ఇలాంటి పోరాటాలు మేము ఒక పోరాట స్ఫూర్తితోటి కనుక ఇలాంటి ఇష్యూస్ని కనుక ఆపకపోతే ఖచ్చితంగా ఇదంతా కూడాను తప్పనిసరిగా దారుణాలు ఇంకా జరుగుతాయి. వీటికన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. సో అందులో కూడా తప్పనిసరిగా పార్టీ తరఫున మేమందరం కూడా నిరసన తెలియజేయాలి అని చెప్పేసి పార్టీ తరఫు నుంచి డిసిషన్ తీసుకుంటున్నాం. అలాగే మంగళవారం నాడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ముఖ్యమైన నాయకులందరూ కూడాను ఢిల్లీ చేరుకుంటాం. ఢిల్లీలో కూడా తప్పనిసరిగా బుధవారం దానికి సంబంధించి పార్లమెంట్లో బోత్ రాజ్యసభ, లోక్సభలో, అలాగే మనకి జంతర్ మంతర్ కానీ లేకపోతే మిగతా చోట్ల ఎక్కడైతే పాజిబిలిటీ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా కామన్ ప్లాట్ఫామ్ మీద దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడాను ఎటువంటి పరిస్థితుల్లో ఆపవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడాను మేము తెలియజేస్తాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పరిస్థితులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడపలో ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిస్థితులపై ఢిల్లీలో ధర్నాతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను రాష్ట్రపతిని కలిసి తెలియజేస్తామని చెప్పడం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం తగదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్న దాని ప్రకారం తొలుత తన చిన్నాన్నను చంపిన విషయంగా కుటుంబ సభ్యులపై ధర్నా చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే 2019 నుంచి 2024 వరకు వైసీపీలోని అంతర్గత కుమ్ములాటల ఫలితంగా చంపుకున్న వారి గురించి ధర్నా చేయాలన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత దిక్కుతోచని స్థితిలో ఆయన మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఆయన పట్ల ఉన్న అభిప్రాయం ఎన్నికల సందర్భంగా స్పష్టం చేశారని ఆమె వివరించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలను పట్టించుకున్న వారే లేరని తెలియజేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో దీక్ష చేస్తున్నా అన్నాడు. ఆయన ముందు ఎన్ని దీక్షలు చేయాలో, 19 నుంచి 24 వరకు ఎంతంత మందిని వైసీపీ నాయకులు చంపినారో వాళ్ళందరి మీద దీక్షలు చేయాలి. అంతకంటే ముందు ఆయన అధికారంలోకి రాకముందు వాళ్ళ చిన్నాయన్ని వాళ్ళ ఇంట్లో కిరాతకంగా చంపుకున్నారు. మనం విన్నం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండారన్నారు. ఫస్ట్ దాని మీద ఆయన ధర్నా చేయాలి. వాళ్ళ చిన్నాయన్ని చంపేసినారు పాపం, దాని మీద ధర్నా చేయమని ఆయన కూడా మేము అడుగుతున్నాము. దాని మీద ధర్నా చేసి మళ్ళా మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు, దాని మీద కూడా ధర్నా చేసుకో. ముందు మీ చిన్నాయన గురించి, మీ చిన్నాయనకి న్యాయం చెయ్యి ముందు, ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుమ్ములాట చంపుకున్నారు కదా, దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి ధర్నా చేసుకోవచ్చు. పిచ్చి పట్టింది ఆయనకంతే. ఇంకా ఖాళీగా ఉన్నారు కదా అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడేసి ఏదో చేసేస్తే ఏదో అవుతుంది అనుకుంటున్నాడు. ఏదో రాష్ట్రపతి పాలన అంట. మళ్ళీ అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు. పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు కూడా చాపర మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనత సాధించినావు. ఇంకా నువ్వు ఓడిపోయినాక ఇలాంటి కార్యక్రమాలు తప్పితే ఇంకెలాంటి కార్యక్రమాలు చేస్తావని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది నీ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి ధరించారు. ఆషాఢ మాసం సందర్భంగా సుమారు 50 కిలోల వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకాంబరిగా భక్తుల సాయంతో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు, అర్చకులు నిర్వహించారు. శాకాంబరి అలంకరణలో ఉన్న కన్యకా పరమేశ్వర అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రాబట్ల వెంకట సత్య సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి శాకాంబరి అలంకరణ రూపంగా పూజలు ప్రారంభమయ్యాయి. నిన్న అమ్మవారిని ఈ విధంగా సాయంత్రం అలంకరణ చేసి పూజలు ప్రారంభించాం. సుమారు ఒక 50 కేజీల వరకు అన్ని రకాల కూరగాయలు సేకరించబడి అనేక మంది భక్తులు కూడా వీటన్నిటినీ అలంకరణకి దండల కింద గుర్చి వారు కూడా అమ్మవారి సేవగా శాకాంబరి అలంకరణలో పాల్గొని తరించారు. ఈ శాకాంబరి అలంకరణ అసలు ఈ ఆషాఢ మాసంలో చేయడానికి కారణం ఏంటంటే పాలకులందరూ కూడా, అలాగే ఆ ఆలయ కమిటీలు అందరూ కూడా విస్తృతంగా ప్రజాసేవ గురించి, ప్రజల యొక్క ఆనందాన్ని గురించి అమ్మవారికి ఈ అలంకరణ, ఈ పూజలు చేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.